హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఫోటోతో పాటుగా లిరిక్స్ కూడా మూవ్ అయ్యేలా ఇన్షర్ట్ యాప్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి లిరిక్స్ వీడియో అనేది ఇప్పుడు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. సో గైస్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు యాడ్ చేయాలనుకున్న ఫొటోస్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ కూడా యాడ్ చేసిన తర్వాతకి ఇందులో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. సో తర్వాత సెకండ్ ఫోటో, తర్వాత థర్డ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని ఇలా స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని ఫొటోస్ కూడా ఇదే విధంగా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లో లైట్నెస్ని -50 ఇచ్చేసుకోండి, కాంట్రాస్ట్ని -50 ఇచ్చేసుకోండి. సో తర్వాత ఫేడ్ అనేది ఉంది కదా, సో ఆ ఫేడ్ కూడా -50 సో ఫేడ్ కాదు, షాడోని కూడా -50 ఇచ్చేసుకోండి. సో మన ఫోటోకి బ్లాక్నెస్ అనేది యాడ్ అయింది కదా, ఇదే ఎఫెక్ట్ మిగతా ఫొటోస్ కూడా అప్లై చేయాలి. సేమ్ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి పైన డబల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫోటో కూడా అప్లై ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో తర్వాత పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక బ్లాక్ ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఫోటోకి కింద ఇలా బ్లాక్నెస్ అనేది యాడ్ చేసుకుంటే మనం లిరిక్స్ అనేవి పైన యాడ్ చేసుకుంటే క్లియర్గా కనపడతా ఉంటాయి చూడండి. సో దీన్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి బ్లాక్ ఇమేజ్ని. సో ఇప్పుడు చూడండి మనకు మొత్తం కూడా బ్లాక్నెస్ ఇంకా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో ముందుగా సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చే సాంగ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. సో నేను వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, మీకు ఆ ఫస్ట్ ఫోటో అనేది ఎన్ని సెకండ్ల వరకు రావాలో అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో నేను సాంగ్ని వింటున్నాను, మీకు ఏ లిరిక్ వరకు మీకు ఫస్ట్ ఫోటో ఉండాలి, సో అక్కడ వరకు సాంగ్ వినండి. సో నాకు 11 సెకండ్స్ వరకు కూడా ఫస్ట్ ఫోటోవే ఉండాలని నేను అనుకుంటున్నాను. 11 సెకండ్స్ వరకు నాకు ఫస్ట్ ఫోటోవే రావాలి. సో అందుకే నేను ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి పైన డ్యూరేషన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేను 11 సెకండ్స్ అని ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇచ్చేస్తే మనకు ఫస్ట్ ఫోటో చూడండి 11 సెకండ్స్ వరకు కూడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు 11 సెకండ్స్ వరకు వచ్చే లిరిక్స్ అన్నిటి కూడా ఒకటే ఫోటో. నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో మీకు ఎన్ని సెకండ్స్ వరకు రావాలి, సో అది కూడా వినండి. సాంగ్ వింటూ మీకు ఆ సెకండ్ ఫోటో ఎన్ని సెకండ్స్ వరకు రావాలో అక్కడ వరకు సాంగ్ చూడండి. నాకు సెకండ్ ఫోటో కూడా 11 సెకండ్స్ వరకు రావాలని నేను అనుకుంటున్నాను. సో అందుకే సెకండ్ ఫోటో కూడా క్లిక్ చేసుకొని డ్యూరేషన్ ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ 11 సెకండ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మనకు సెకండ్ ఫోటో కూడా చూడండి 11 సెకండ్స్ వరకు వస్తూ ఉంటుంది. సో తర్వాత థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో ఇట్లా మీకు ఎన్ని సెకండ్ వరకు ఆ ఫోటో రావాలి. 2 లిరిక్స్ అనుకోండి, షార్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ మిగతా నేను 2 లిరిక్స్గానే యాడ్ చేశాను. ఫస్ట్ ఒకటే 4 ఫోటో యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక ఈ వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఇక్కడ మనం లిరిక్స్ యాడ్ చేయాలి. పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ పాతి అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాను. కలర్ వచ్చింది, నేను రెడ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి కూడా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్న ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత లాస్ట్లో యానిమేషన్ వచ్చేసి ఫేడ్ అనే యానిమేషన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ని యానిమేషన్, అవుట్ యానిమేషన్ రెండింటికి కూడా ఫేడ్ ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ మీకు ఎంత జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలి కిందనే కదా, కింద యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీన్నే కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇలా కింది తెచ్చుకొని పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మనకు రీఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది. సో తర్వాత ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీకు ఆ సెకండ్ లిరిక్ ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆ టెక్స్ట్ సైజ్ తన్నగా అనిపిస్తే కనుక బార్డర్లో కూడా సేమ్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని బార్డర్ విడ్త్ తగ్గించుకుంటే కనుక మనకు కొద్దిగా విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో తర్వాత మనకి యానిమేషన్ కూడా సేమ్ ఇచ్చేసుకోండి, ఏం చేంజ్ చేయకండి. స్విచ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఆ ఫస్ట్ వచ్చి ఆ 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ కట్ చేసుకోవాలి. సాంగ్ వినండి, సాంగ్ నాకు ఇక్కడ 2 లిరిక్స్ కూడా ఇక్కడ ఎండ్ అయిపోతున్నాయి. సో అక్కడ ఇలా కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ 2 లిరిక్స్ కూడా అక్కడ ఎండ్ అయిపోతాయి. సాంగ్ తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అక్కడనే ఎండ్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకు ఫస్ట్ సెకండ్ కంప్లీట్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా. సో వీటిని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ. సో
సో ఎగ్జాక్ట్గా రెండు కూడా ఒకే దగ్గర ఆఫ్ అయ్యేలా కట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా. సో ఇందులో ఒక లిరిక్ని డూప్లికేట్ చేసుకొని చూడండి, ఆ రెండు లిరిక్స్ని కూడా డూప్లికేట్ చేసుకుంటూ చూడండి, మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా రెండు కూడా మళ్ళీ యాడ్ అయిపోయినాయి. సో అందులో ఒక లిరిక్ని పై లిరిక్ని క్లిక్ చేసుకొని అక్కడ నుంచి టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేస్తే చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ ఫోర్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని రీఎడిట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఫోర్త్ రెండు లిరిక్స్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి. సో ఇప్పుడు మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో ఆ థర్డ్ ఫోర్త్ లిరిక్స్ రెండు కూడా ఎక్కడ ఆఫ్ అయిపోతున్నాయో అక్కడ కట్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా ఆఫ్ అయిపోతున్నాయి కాబట్టి సో నేను ఎగ్జాక్ట్గా ఉంచేసి మళ్ళీ వాటిని డూప్లికేట్ చేసుకుంటే మనకు థర్డ్ ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. సో వీటిని కూడా మనం రెండింటిని రీఎడిట్ చేసుకోవాలి. పై లిరిక్ని క్లిక్ చేసుకొని ఫిఫ్త్ లిరిక్ని యాడ్ చేసుకోండి, సేమ్ సిక్స్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని రీఎడిట్ చేసుకొని మనకు సాంగ్లో సిక్స్త్ లిరిక్ ఏమొస్తుందో అది మనం ఇక్కడ రీఎడిట్ చేసుకుంటే మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ రెండు కూడా క్రియేట్ అయిపోతూ ఉంటాయి చూడండి. ఇలా మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ రెండు కూడా యాడ్ అయిపోయినాయి. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఆ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ రెండు కూడా ఎక్కడైతే ఆఫ్ అయిపోతున్నాయో అక్కడ కట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఆఫ్ అయిపోతుంది అనుకోండి, అక్కడికి ఇలా కట్ చేసుకుంటే మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ రెండు కూడా క్రియేట్ అయిపోయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు కూడా ఇలానే అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చూడండి, నేను అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ వీడియోని ఇంతవరకు మీరు సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కనుక సో ఇలా వీడియోని సేవ్ చేసుకున్న తర్వాతకి టోటల్గా బ్యాక్ వచ్చేసుకొని సో దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. వీడియోని టోటల్గా బ్యాక్ వచ్చిన డ్రాఫ్ట్లో పెట్టుకొని ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ లిరిక్ వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసుకొని ఇందులో మనకు షేక్ అనే ఆప్షన్ చూడండి పైన. సో ఆ షేక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు లాస్ట్లో క్యామ్ షేక్ అని చూడండి ఇక్కడ. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఆ వాల్యూమ్ అనేది టోటల్గా తగ్గించుకోండి. వాల్యూమ్ అనేది టోటల్గా తగ్గించుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఎఫెక్ట్ మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఇలా షేక్ అయినట్టుగా చూడండి ఇలా కదులుతున్నట్టుగా మనకు లిరిక్తో పాటు ఫోటో కూడా కదులుతూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆ ఎఫెక్ట్ అనేది. సో మీకు కావాలంటే వేరే ఎఫెక్ట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఇంకేమన్నా ఎఫెక్ట్ కావాలనుకుంటే స్నో ఎఫెక్ట్ కానీ పార్టికల్స్ కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. మన సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోనే స్నో ఎఫెక్ట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. లైట్గా ఇలా స్నో బట్ యాడ్ చేసుకొని సో ఈ స్నో ఎఫెక్ట్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి స్నో బడ్గా పడుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. సేమ్ పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.